రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై 2.5 ఏళ్లు దాటింది. ఈ యుద్ధం ప్రారంభమైన సమయంలో చిన్న దేశమైన ఉక్రెయిన్ రష్యా ముందు నిలబడలేదని అందరూ భావించారు. ప్రపంచంలోనే అతిపెద్ద దేశం 11.5 లక్షల మంది సైనికులతో పాటు అణ్వాయుధాలు ఉన్న దేశంతో యుద్ధానికి ఉక్రెయిన్ సై అనడం పై అందరిలో సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ తమపై దాడి చేస్తున్న రష్యాకు ఉక్రెయిన్ చుక్కలు చూపిస్తుంది. అత్యుత్సాహంతో ఆత్మవిశ్వాసంతో ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించిన రష్యా ఇప్పుడు తీవ్రంగా నష్టపోతుంది. యుద్ధం మొదలైన టైంలో ఎంతో ఉత్సాహంతో ఉక్రెయిన్ పై విరుచుకుపడ్డ రష్యా ఇప్పుడు యుద్ధం చేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ సైన్యం చేస్తున్న దాళ్లను అడ్డుకోవడంలోనే రష్యా ఇబ్బందులు పడుతుంది. దీంతో ఈ యుద్ధంలో రష్యా అసలు గెలిచే సీనుందా అనే చర్చ మొదలైంది. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ రష్యా మధ్య మొదలైన యుద్ధం ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతోంది. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకుండా ఉండాలంటూ పలు ఆంక్షలు విధిస్తూ రష్యా యుద్ధాన్ని ప్రారంభించింది. అయితే రష్యా ప్రారంభించిన యుద్ధాన్ని ఇప్పుడు ఉక్రెయిన్ పూర్తి చేసేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ యుద్ధంలో 2 లక్షల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోగా 4 లక్షల మంది గాయపడ్డారు. దీంతో మొత్తంగా దాదాపు 6 లక్షల మంది సైనికులను రష్యా కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే పుతిన్ ఏడాది మేలో రక్షణ మంత్రి సెర్గీ షోయిగును పదవి నుంచి తొలగించారు. కోల్పోయిన సైనికుల స్థానంలో కొత్త వారిని తీసుకునేందుకు రష్యా చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. స్వచ్ఛందంగా వచ్చి సైన్యంలో చేరాలంటూ పిలుపునిస్తున్నారు. రష్యా సైన్యంలో కాంటాక్టు పద్ధతిలో చేరాలనుకునే వారికి ఏడాదికి 30 లక్షల రూబుళ్ల నుంచి 53 లక్షల రూబుళ్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 27 లక్షల నుంచి 48 లక్షల రూపాయల వరకు వన్ టైం చెల్లింపు చేస్తామని, నెలవారీ జీతంగా ఇచ్చే 7 లక్షల రూబుళ్లకు ఇది అదనమని ప్రకటనలు చేస్తోంది. అయితే ఇంతకు ముందు వరకు నెలవారీ జీతం 63,000 నుంచి 60 రూబుళ్లుగా ఉండేది. ఇక సైన్యంలో ఎవరినైనా రిఫర్ చేస్తే రిఫర్ ఏ ఫండ్ ఆఫర్ పేరుతో బోనస్గా మరికొంత సొమ్మును అందిస్తున్నారు. ఇక మెట్రో స్టేషన్ల ముందు మొబైల్ రిక్రూట్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి సైన్యంలోకి తీసుకుంటున్నారు. ఇక జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, అండర్ ట్రయల్ ఖైదీలు సైన్యంలో చేరేలా చట్టాలను సవరిస్తున్నారు. యుద్ధంలో సాహసోపేతంగా పోరాడి అవార్డులు సాధిస్తే నేర రికార్డులు తొలగిస్తామని హామీలు ఇస్తున్నారు. సైనికుల కొరత నేపథ్యంలో విదేశీ యువకులను సైతం సైన్యంలో చేర్చుకోవడానికి రష్యా వెనుకాడట్లేదు. దీంతో కొందరు ఏజెంట్లు రష్యాలో హెల్పర్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు, నెలకు 1.5 లక్షల జీతం అంటూ మోసపూరిత ప్రకటనలతో పలువురు భారతీయులను కూడా అక్కడికి తరలించారు. తొలుత వారికి తుపాకులు కాల్చడంలో శిక్షణ ఇచ్చి రోజుకు 15 గంటలు పని చేయించుకునేవారు. అయితే ఈ యుద్ధంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో అక్కడ సైన్యంలో నరకం అనుభవిస్తున్న భారతీయులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి గోడు వినిపిస్తే ప్రధాని మోదీ రష్యాకు వెళ్లినప్పుడు వారిని తిరిగి భారత్కు పంపించాలని కోరారు. దీంతో అక్కడి సైన్యం తొలి విడతగా 45 మంది భారతీయులను యుద్ధభూమి నుంచి వెనక్కి రప్పించి భారత్కు పంపింది. మరో 40 నుంచి 50 మంది దాకా భారతీయులు రష్యా సైన్యంలో పనిచేస్తున్నారు. యుద్ధం మొదలైన తొలినాళ్లలో తన భూభాగంలోకి వచ్చిన రష్యన్ సేనలను వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేసిన ఉక్రెయిన్ ఈ ఏడాది ఆగస్టు 6 నుంచి రష్యా భూభాగాలను ఆక్రమించడం ప్రారంభించింది. ఆపరేషన్ వైట్ ట్రయాంగిల్ పేరుతో ఇప్పటిదాకా 1500 చదరపు కిలోమీటర్లకు పైగా రష్యన్ భూభాగాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత భారీగా రష్యా భూభాగం విదేశీ ఆక్రమణకు గురికావడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగానే ఉక్రెయిన్ చేతికి నాటో దేశాల నుంచి F-16 యుద్ధ విమానాలు అందడం మొదలైంది. నిజానికి ఉక్రెయిన్కు F-16లు ఇస్తే అది ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని అమెరికా, యూరప్ దేశాలు తొలుత కొంత సంశయించాయి. కానీ రష్యా ప్రస్తుత పరిస్థితిని బట్టి ఆ అవకాశం లేదని గ్రహించి ఇప్పుడు ఇవ్వడం మొదలుపెట్టాయి. F-16 యుద్ధ విమానాలను రష్యా ఎంతవరకు ఎదుర్కోగలదు, వాటికి ఎలా ప్రతిస్పందిస్తుంది అనే విషయాలను గమనించాక తాను కూడా ఉక్రెయిన్కు F-16లు ఇవ్వాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా దగ్గర వాడని పాత F-16లు 700 నుంచి 900 దాకా ఉన్నాయి. వాటితో పాటు ఏఐతో పనిచేసే F-16లను కూడా ఉక్రెయిన్లో దించే ఆలోచనలో అమెరికా ఉన్నట్లు తెలుస్తోంది. రిమోట్తో పనిచేసే విమానాలను ప్రత్యక్ష యుద్ధంలో పరీక్షించాలని అమెరికా భావిస్తోందని, అందుకే ఉక్రెయిన్కు ఇచ్చే ఛాన్స్ ఉందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా రష్యా కోల్పోయిన సైనికులు, యుద్ధ ట్యాంకులు, యుద్ధ నౌకలు, విమానాల సంఖ్యకు సంబంధించి 2024 అక్టోబర్ 20న జనరల్ స్టాఫ్ ఆఫ్ ఉక్రెయిన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఒక ప్రకటన చేశారు.
6,78,520 మంది సైనికులను రష్యా కోల్పోయింది. అంతేకాక 9,047 యుద్ధ ట్యాంకులు, 18,111 ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్, 26,987 వెహికల్స్ అండ్ ఫ్యూయల్ ట్యాంక్స్, 19,565 ఆర్టిలరీ సిస్టమ్స్, 1,200 మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్, 978 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, 369 విమానాలు, 329 హెలికాప్టర్లు, 17,287 డ్రోన్లతో పాటు 28 యుద్ధ నౌకలు, ఓడలు, ఒక జలాంతర్గామిని రష్యా కోల్పోయింది. ఇక యుద్ధంలో రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్ డ్రోన్లను పెద్ద ఎత్తున ఉపయోగిస్తోంది. యుద్ధం ప్రారంభమైన కొత్తలో రష్యా యుద్ధ ట్యాంకులను పేల్చేసేందుకు ఉక్రెయిన్ డ్రోన్లను ఉపయోగించింది. తాజాగా డ్రాగన్ డ్రోన్లతో రష్యాకు దడ పుట్టిస్తోంది. చైనీస్ పురాణాల్లో ఉండే డ్రాగన్లలాగా నిప్పులు కక్కే డ్రోన్లను ఉపయోగిస్తోంది. యుద్ధరంగంలో శత్రువుల మీద, శత్రు భూభాగంలో 2,200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే థెర్మైట్ ను స్ప్రే చేస్తూ ఈ డ్రోన్లు దూసుకెళ్తున్నాయి. దీంతో ఆ డ్రోన్లు నిప్పులు కక్కిన దారిలో జీవమంటూ ఏదీ మిగలదు. కన్ను మూసి తెరిచేలోపు అక్కడంతా కరిగిపోతుంది. రైల్వే ట్రాకుల వెల్డింగ్ల కోసం జర్మన్ కెమిస్ట్ 1890లో ఈ థెర్మైట్ ను అభివృద్ధి చేశారు. కానీ జర్మనీ దీన్ని మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్పై దాడికి ఉపయోగించింది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ, దాని మిత్ర దేశాలు వినియోగించాయి. ఇప్పుడు అదే థెర్మైట్ ను ఉక్రెయిన్ డ్రోన్ల ద్వారా వినియోగిస్తోంది. దీంతో ఇప్పుడు ఉక్రెయిన్ చేస్తున్న దాడులతో రష్యా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఉక్రెయిన్పై దాడి చేసే కంటే ఉక్రెయిన్ చేస్తున్న దాడులను అడ్డుకునేందుకే రష్యాకు టైం సరిపోతోంది. ఇదే కొన్ని రోజుల పాటు కొనసాగితే ఈ యుద్ధంలో ప్రపంచంలోని అతిపెద్ద దేశమైన రష్యా ఓటమి చెందడం ఖాయమని యుద్ధరంగ నిపుణులు భావిస్తున్నారు.